ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంది ప్రెస్టేజ్ 1600 వాట్స్ ఇండక్షన్ అండ్ కుక్ టాప్ అనమాట. ఇవి ఆఫ్లైన్ మార్కెట్లో అస్సలు దొరకట్లేవు. సో దీని కాస్ట్ ప్యాక్ మీద చూసుకుంటే 4000 చిల్లర అయితే చూపిస్తుంది. సో నేను తీసుకుంది 2800 రూపీస్ ఏమో తీసుకున్నా ఆన్లైన్లో. అది కూడా అసలు దొరకట్లేదు, ఒకటి వస్తుంది వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తుంది. సో ఇట్లా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో వెతకంగా నాకు అమెజాన్లో దొరికిందనమాట తక్కువకి. ఫ్లిప్కార్ట్లో ఇప్పుడు చూస్తే ఇప్పుడు 4000 రూపీస్ ఏమో చూపిస్తుంది. అది కూడా వస్తుంది పోతుంది అనమాట. కొంచెం ఇవి దొరకట్లేవు, ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య గ్యాస్ ప్రాబ్లం చాలా వస్తుంది కదా యుద్ధాల వల్ల. సో ఇక గ్యాస్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. సో గ్యాస్ సిలిండర్ అయిపోగానే మనం నింపించుకుందామంటే ఇదివరకు 21 days ఏమో అట్లా ఉండే అనమాట టైము. సో అట్లా అయినా ఇప్పుడు మొత్తం పెంచేసారు, 45 days ఏమో చేసారు. అది కూడా బుక్ చేయగానే రావట్లేదంట, ఒక 10 days పడుతుందంట. సో ఒకసారి గట్టినే ఫేస్ చేసినాం కాబట్టి ఈ విధంగా ఎలక్ట్రిక్ కుక్ టాప్ తీసుకుంటే కొంచెం దానికి బదులు ఇది కొంచెం రీప్లేస్ అవుతున్నట్టు తీసుకున్నాం. సో చూడండి, ఇది కింద ఫ్యాన్ అయితే ఇచ్చారు, ఒకటి పైన స్పీకర్ టైప్లో ఉందన్నమాట. అంటే జస్ట్ వార్నింగ్ సంబంధించినవి, లేకపోతే బటన్స్ నొక్కినప్పుడు కిక్ అనే సౌండ్ వస్తుంది. ప్లాస్టిక్ కూడా హార్డ్ ప్లాస్టిక్ బాగుంది, లైట్ వెయిట్లోనే ఉందన్నమాట, హెవీ వెయిట్ అయితే లేదు. ఇది మొత్తం గ్లాస్. చూడండి, ఇది మీరు టచ్ చేయడం అనేది ఇక్కడ సర్కిల్ టైప్లో ఉంది కదా, అది ఆ ప్లేస్లో మీరు టచ్ చేయొద్దు ఏది యూజ్ చేసేటప్పుడు. సో మీకు ముందు అయితే చూపిస్తాను అనమాట. సో ఓవరాల్గా అయితే ఇది టోటల్గా గ్లాస్ ఉందన్నమాట ఇది. సో చూడండి, కింద వార్నింగ్ సైన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ బటన్స్ చూసుకుంటే 8 రకాల ఇండియన్ ఫుడ్కి సంబంధించి 8 రకాలు అయితే ఇచ్చారు. సో ఇవి మనం జనరల్గా యూజ్ చేసే అనమాట. సో ఏం లేదు, డైరెక్ట్గా దాన్ని క్లిక్ చేసి ఎంత టెంపరేచర్ కావాలి, ఎన్ని నిమిషాలు కావాలనేది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. సో ఇక్కడ ప్లస్ మైనస్ ఉన్నాయి కదా, ఒకటిసారి నొక్కితే ప్లస్ నొక్కితేనేమో 1 minute పెరుగుతుంది, మైనస్ నొక్కితేనేమో 1 minute తగ్గుతుంది అనమాట. లాంగ్ ప్రెస్ చేసి పడితేనే ఏమైందంటే ఆటోమేటిక్గా 10 minutes పోతుంది. సో ఒకసారి ఇక పూజ చేసిరు మా వాళ్ళు, గట్టినే పూజ చేసి అంటే బొట్లు పెట్టిరు అంతే. సో ఇప్పుడు మిల్క్ వచ్చినాయి అనమాట అప్పుడే. ఇక సో దీన్ని ఒకసారి ఈ ప్యానెల్ మీద పెడతాం అన్నట్టు జస్ట్ ఆన్ చేసిర్రు. ఆన్ చేసేయంగానే ఇంకా డైరెక్ట్ ఏం లేదు, పవర్ బటన్ ఇట్లా ఆన్ చేసినాం. ఆన్ చేయగానే ఫ్యాన్ తిరగటం అయితే స్టార్ట్ అయింది. కొంచెం అంటే నాయిస్ కూడా ఎక్కువ ఏం లేదు, కానీ కొంచెం అయితే ఫ్యాన్ తిరుగుతున్న సౌండ్ అయితే వస్తుంది. సో ఏం లేదు, జస్ట్ ఇది సర్ఫేస్ అనేది కింద ఫ్లాట్గా ఉండాలన్నమాట. అట్లా ఉంటేనే ఇక దీని మీద పెట్టుకోలేసాం. చూడండి, ఇక్కడ సర్కిల్ కనిపిస్తుంది కదా, దాంట్లోనే ఇట్లా గిన్నెలు పెట్టేసేయాలి. చూడండి, ఇక్కడి నుంచి ఫ్యాన్ అయితే తిరుగుతుంది. 20 minutes ఆటోమేటిక్గా మనం సెలెక్ట్ చేసుకున్న డిష్ అదే దాన్ని బట్టి ఆటోమేటిక్గా టైం అయితే సెట్ అవుతుంది. సో ఇది చూడండి, ఇక్కడ పట్టుకుంటే అది ఏం హీట్ అవ్వట్లేదు. సో నేను ప్రతిసారి చెక్ చేస్తున్నాను అనమాట, మినిట్కి 5 minutesకి ఒకసారి అట్లా చెక్ చేస్తున్నా హీట్ అవుతుందా లేదా అనేది. సో నేనైతే డీటెయిల్గా అయితే చెక్ చేస్తున్నా. ఇప్పుడే లైట్గా పాలు అయితే హీట్ అవుతున్నాయి, కానీ ఇది సైడ్కి పట్టుకుంటే మాత్రం కూల్గానే ఉంది. సో మళ్ళీ చూడండి, ఇక్కడ హీట్ అవుతున్నట్టు ఇక్కడ మీకు ఇండికేషన్ కనిపిస్తుంది. 5 minutes తర్వాత చూడండి, ఇప్పుడు మళ్ళీ 10 minutes తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసిన. దీనికి పవర్ సేవర్ ఉంది, అట్లనే ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అవుతుంది. మనం సెట్ చేసుకునే టైంకి ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అవుతుంది. పవర్ టెంపరేచర్ కూడా సెన్సార్ వల్ల ఆటోమేటిక్గా అది అడ్జస్ట్ అవుతుంటుంది అనమాట. దీనికి 1 year వారంటీ అయితే ఇచ్చారు. గిన్నెలు అయితే లీటర్ పాలు అవుతున్నాయి. సో వాడిచ్చిన కరెక్ట్గా 20 minutesకే ఇట్లా పాలు పొంగటం స్టార్ట్ అయితే అయింది. దీనికి హై వోల్టేజ్ ప్రొటెక్షన్ అయితే ఉంది, అప్ టు 4 kV వరకు ఉంది. అంటే సడన్గా ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు మనకి కరెంట్ రివర్స్ పాస్ అవుతుంది కదా, అప్పుడు ఇట్లాంటి ప్రాబ్లం కాకుండా అదైతే తట్టుకుంటుంది అనమాట ఇది. సో చూడండి, నేను కొంచెం వేలు ఈ విధంగా తీసుకోబోతున్నా కూడా ఎక్కడ నాకు హీట్ అనిపించలేదు. ఆ సర్కిల్ దగ్గరనే కొంచెం హీట్ అయితే తగిలింది. సో ఇది ఒకటి బాగా అనిపించింది. ఈ గిన్నె కూడా నాకు పైన ఏం హీట్ అనిపించట్లేదు, కానీ పాలైతే మసులుతున్నాయి. సో ఈ టెక్నాలజీ బాగా అనిపించింది. చూడండి, గట్టిగా లాంగ్ ప్రెస్ చేస్తే 10 minutes ఇట్లా టైం అయితే వెళ్తుందనమాట. సెట్ చేసుకున్న టైం అయిపోగానే ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయితే అయింది. సో ఇట్లాంటిది మీకు కావాలంటే మాత్రం దీని లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే బై చేయొచ్చు. సో చూడండి, నేను ఇట్లా ముట్టుకొని చూస్తున్నా, కొంచెం సర్కిల్ దగ్గరనే కాలుతున్నట్టు అనిపించింది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.